ఓకే, ఆనియన్స్ కొంచెం తిప్పుకుందామండి. దాంట్లో త్వరగా మగ్గిపోవడానికి ఉప్పును పసుపు వేస్తే త్వరగా మగ్గిపోద్దండి. సాల్ట్ వేద్దాం. సాల్ట్ 1 స్పూన్ పైన వేయచ్చు, ఎందుకంటే సాల్ట్ వేసాం. నెక్స్ట్ పసుపు వేద్దామండి. కలర్ఫుల్గా ఉండదు పసుపు, ఇమ్యూనిటీకి ఎక్కువ. ప్లస్ చాలామంది పసుపు చాలా తక్కువ వేస్తారు, టేస్టీగా ఉండదు. ప్లస్ కలర్ఫుల్గా కూడా ఉండదు, దానికి కలర్స్ వేస్తారు చాలామంది. పసుపు వేస్తే చాలా కూరలో కలర్ఫుల్గా ఉంటుంది, అదే ఎర్రగా కనపడుద్ది. అంతేగాని పసుపు చాలామంది చాలా తక్కువ వేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం పసుపు ఎక్కువ వేయండి. నేను ఎక్కువ వేస్తాను ఇమ్యూనిటీ కోసం. చూడండి, పసుపు ఎక్కువ వేస్తాం కర్రీ కోసం, ఇమ్యూనిటీ కోసం. అయ్యా ఫ్రెండ్స్, ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకుంటే కర్రీ ఎక్కువ టైం లేకపోతే ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. హెవీ మంట పెట్టుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చూసుకోండి. ఓకే, ఈరోజు చేయబోతున్న కూర తాజా పీతల కర్రీ, పీతల ఇగురు. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ వేసాం, ఆయిల్లో వేపేస్తున్నాం. నెక్స్ట్ ఆనియన్స్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మళ్ళీ వేపుకోవడానికి ఎక్కువ వేయట్లేదంటే తక్కువ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఎక్కువ వేయకూడదు, హార్డ్గా ఉంటుంది పిల్లలకి తినడానికి. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మసాలాలు ఎక్కువ వేసుకుంటే. మసాలాలు ఎప్పుడు తక్కువ వేసుకోవాలి. చాలామంది ఇష్టం వచ్చినట్టు వేస్తారు మసాలాలు, బిర్యానీలో కూడా ఇష్టం వచ్చినట్టు వేస్తారు మసాలాలు. దాని మూలంగా హెల్త్ ప్రాబ్లం. అసలు బిర్యానీ అంటేనే మసాలాలు, దాని మూలంగా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం, తినే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం. మసాలాలు తక్కువ వేస్తే ఎలాగే బాగుంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఒకటి మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు చేసే పదార్థం తాజా పీతల ఇగురు. ఓకే, ఆనియన్స్ వేసాం, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. చూడండి,